హాయ్ హలో వెల్కమ్ టు మ్యాథ్స్టిక్స్ ఛానల్. మనం వెయిటేజ్ ప్రకారం అన్ని చాప్టర్స్ క్వశ్చన్స్ చెప్పుకుంటూ వస్తున్నాం. సో లాంగ్ ఆన్సర్స్ ఒక్కటే ఆన్సర్ చెప్పుకోవట్లేదు, ఎందుకంటే అవి లాంగ్ అండ్ టైం పడతాయి. మీకు అంత కొంచెం ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నా, ఒకసారి ట్రై చేస్తే రాకుంటే అప్పుడు నేను చెప్దామని. సో మీకు రాకుంటే 8 లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ కామెంట్ చేయండి. సో మనం ఇప్పుడు అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. First question. A tower is 20 meters height. A man standing on the ground observes the top of the tower at the elevation of 30 angle. Find the distance of the man from the tower. మ్యాన్ ఉన్నాడు, ఇక్కడ టవర్ అన్నాడు అనుకోండి. టవర్ ఇది మ్యాన్, టవర్ నెట్టి మ్యాన్ అబ్జర్వర్. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మ్యాన్కి 30 degrees. సో మనకు టవర్ హైట్ వచ్చేసి 20 meters. మనకు ఈ డిస్టెన్స్ కావాలి. సో ఇది ఏ టవర్ ఈజ్, సో దీనికి ఫార్ములా మనం ముందే చెప్పుకున్నాం ఇంట్రడక్షన్లో. tan x = h/x, సారీ tan θ = h/x. tan θ అంటే యాంగిల్. సో tan 30 = హైట్ అంటే 20/x. మనకు కావాల్సింది డిస్టెన్స్. సో x = 20/tan 30. సో మనకు tan 30 వాల్యూ ఎంత? tan 30 వాల్యూ ఎంత? 1/√3. సో అంతే, 1/√3. అప్పుడు 20/1/√3 వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ పైన వచ్చింది కదా 20√3 వచ్చింది కదా, పైకి వెళ్ళొద్ది కదా ఇది. సో పైకి వెళ్తే 20√3. ఇంతవరకు రాసిన ఓకే. మరీ మీరు ఎక్స్ప్లెనేషన్ చేయాలనుకుంటే √3 వాల్యూ ఎంతో గుర్తుంటే దాన్ని బట్టి చేయొచ్చు, లేకుంటే ఇంతవరకు చేసి వదిలేసిన 2 మార్క్స్ పడతాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది టవర్ 50 meters హైట్ అండ్ ది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఎ కార్ on the ground is 30. Find the distance of the car from the foot of the tower. ఇంకా డ్రాయింగ్ తీసుకుందాం. క్వశ్చన్ ఏం అడిగారు? ఇది టవర్ టీ అనుకుందాం, 50 meters. ఇక్కడ ఒక కారు, ఏదో ఒకటి తీసుకోండి జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసమే. సో ఇక్కడ మనకి ఏం అడిగారు? 50 meters ఇచ్చారు. ఇది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఈ టవర్ ఎండింగ్కి దీనికి వచ్చేసి ఎంత? 30 అనుకోండి, 30. సో మనకు కావాల్సింది, మనకు డిస్టెన్స్ కావాలి. ఫుట్ ఆఫ్ ది టవర్ ఇక్కడికి డిస్టెన్స్ కావాలి. సో మన ఫార్ములా వచ్చేసి అన్ని 1 మార్క్ క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఆ ఫార్ములా మీద బేస్ అయినాయి. సో ఆ 4 ఫార్ములాస్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి, క్వశ్చన్ బట్టి ఈజీగా చేయొచ్చు. సో tan θ = h/x కాబట్టి θ అంటే 30, h అంటే 50/x. సో tan 30 మనకి x కావాలి కాబట్టి x ఇక్కడికి వచ్చేసి tan 30 కిందికి వచ్చేసింది. సో tan 30 మనం ఇందాక చెప్పుకున్నాం 1/√3 అని, పైకి వస్తే 50√3 వచ్చింది. ఇంతవరకు అయినా రాయొచ్చు, మీకు √3 వాల్యూ అప్రాక్సిమేట్లీ వాల్యూ చేసినా అదేం రాయొచ్చు. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఏ మ్యాన్ ఈజ్ స్టాండింగ్ 40 meters అవే ఫ్రమ్ ది బిల్డింగ్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ బిల్డింగ్ ఈజ్ 45 degrees. ఫైండ్ ది హైట్ ఆఫ్ బిల్డింగ్. ఇలాంటి క్వశ్చన్ ఇందాక 1 మార్క్ క్వశ్చన్స్లో కూడా చూసుకున్నాం. ఒక మ్యాన్ వచ్చేసి 40 meters హైట్లో స్టాండింగ్ అయ్యి, ఇందాక మనం 20 meters చూసుకున్నాం, ఇప్పుడు 40 meters హైట్లో స్టాండింగ్ అయి ఉన్నాడు. యాంగిల్ వచ్చేసి 45. మనకు కావాల్సింది హైట్ ఆఫ్ బిల్డింగ్. సో tan θ = h/x. మనకు కావాల్సింది h = 40 × tan 45. tan 45 అంటే 1 = 40 వచ్చింది. ఆ ఫార్ములానే ఇస్తారు అన్ని క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి. నెక్స్ట్ 6th క్వశ్చన్.
ది షాడో ఆఫ్ ది టవర్ ఈజ్ √3 times హైట్ ఆఫ్ ది టవర్ ఈజ్ ఫైండ్ ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. మనకి ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే మనకి ఇప్పుడు టీటా కనుక్కోవాలి. మనకు డిస్టెన్స్ ఎంత ఇచ్చారు, √3 times ఆఫ్ హైట్ కన్నా √3 times అంటే h/√3 ఇంటూ హెచ్ హైట్ క్యాన్సిల్ అవుతే 1/√3 tan 1/√3 అంటే ఎంత 30. సో టీటా ఈక్వల్ టు 30 degrees. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఏ 30-meter height tower cast as a shadow 30 meters long, find the angle of sun. మనకి ఇక్కడ టవర్ క్యాస్ట్ 30 meters ఇచ్చారు, అంటే ఒక హైట్ ఇచ్చారు, ఒక డిస్టెన్స్ ఇచ్చారు, మనకు టీటా కనుక్కోవాలి. సో tan టీటా ఈక్వల్ టు మనకు ఆల్రెడీ ఉంది 30/30 అంటే 1, tan 45 అంటే 1 వచ్చింది. 1 మనకి ఎక్కడ వచ్చింది అంటే tan 45. సో టీటా ఈక్వల్ టు 45. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ది గ్రౌండ్ ది టాప్ ఆఫ్ ఏ 25 meters బిల్డింగ్ ఈజ్ అబ్జర్వ్డ్ ఎట్ ది ఎలివేషన్ ఆఫ్ 60 degrees. ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది బిల్డింగ్ అండ్ ది పాయింట్. ఇది పాయింట్ అనుకోండి, ఇది బిల్డింగ్ అనుకోండి. యాంగిల్ ఆఫ్ ఎలివేషనే ఇచ్చారు 60 degrees. మనకు కనుక్కోవాల్సింది ఈ డిస్టెన్స్. బిల్డింగ్ వచ్చేసి 25 meters. మనకు కనుక్కోవాల్సింది డిస్టెన్స్ అంటే ఎక్స్. ఇక్కడ మనకి యాంగిల్ tan 60 ఈక్వల్ టు tan టీటా ఈక్వల్ టు h/x. tan యాంగిల్ అంటే టీటా అంటే 60, సో 60, హెచ్ అంటే 25, సో 25/x. ఎక్స్ ఈక్వల్ టు tan 60 అంటే 25/x అంటే ఎక్స్ ఇక్కడికి వచ్చింది. tan 60 అంటే √3, సో 25/√3. సో అప్రాక్సిమేట్ వాల్యూ ఇంతైనా వేసుకోవచ్చు, లేకుంటే ఇదైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ 9th క్వశ్చన్. ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ టవర్ ఇంక్రీజ్ ఫ్రమ్ 30 to 60. ఏ పర్సన్ వాక్ 20 meters టువార్డ్స్ ద టవర్. హైట్ ఆఫ్ ఇనిషియల్ డిస్టెన్స్ అంటే ఇనిషియల్ డిస్టెన్స్ వచ్చేసి ఎక్స్, హైట్ వచ్చేసి హెచ్. మనం ఈ రెండు టీటా యాంగిల్స్ కనుక్కోవాలి. సో కనుక్కుంటే h/x అయితే 1/√3. ఇలా దాని ప్రకారమే చేసి మీకు రాకుంటే కామెంట్ చేయండి. ఎక్కువ ట్రై చేయండి ప్రాబ్లమ్స్ కోసం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.